మికిలి ప్రియమైన వర్లారా, ఇది దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అంతట సౌలు, మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పెను. అట్లాగనే 20వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటెన్నటికీ సాక్షిగా ఉండును గాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకుని ఉన్నాము గనుక మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా, దావీదు లేచి వెళ్ళిపోయెను. యోనాతాను పట్టణమునకు తిరిగి వచ్చెను. చాలు. దేవుని వాక్యంలో ఈరోజు కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న 2 వచనాలు చూస్తే, ఆ 19వ అధ్యాయం మొదటి వచనంలో చూచినప్పుడు సౌలు దావీదును గురించి తన సేవకులకి తన కుమారుడై ఉన్న యోనాతానికి ఒక మాట చెప్తున్నాడు. మీరు దావీదును చంపవలసి ఉన్నది అని చెప్తున్నాడు. కానీ 20వ అధ్యాయంలోనికి 42వ వచనం చివరిలోనికి రాగానే మన జ్ఞాపకం చేయబడుతున్న మాట, మనసులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి నెమ్మది కలిగిన వాడై వెళ్ళిపోయాను. 19వ అధ్యాయంలోనేమో మరణానికి సంబంధించిన మాట, 20వ అధ్యాయం చివరిలోనికి వస్తే మరణం కాస్త సమాధానం కలిగి తన పట్టణానికి క్షేమంగా వెళ్ళిన పరిస్థితులు జ్ఞాపకం చేయబడుతున్నాయి. మానవులమైన మనందరి జీవితాలలో కూడా మరణములో నుండి జీవానికి, ఆపదలలో నుంచి క్షేమస్థితికి మనం రావాలి అనంటే, మనకున్న దుఃఖ సమయాలలో నుంచి ఆనందకరమైన అనుభవాలలోనికి మనం ప్రవేశించాలి అనంటే బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేసే మాట, ఆ రోజున సౌలు దావీదుల జీవితంలో జరిగిన సంఘటన ఈరోజు మన జీవితానికి కొన్ని పాఠాలను నేర్పుతూ ఉంటుంది. ఆ రోజున సౌలు దావీదును చంపటానికి శతవిధాల ప్రయత్నం చేశాడు. దావీదును చంపటానికి అనేక రీతులుగా పన్నాగాలు పన్నాడు. కానీ దేవుని ఏర్పాటులో, దేవుని సంకల్పంలో దావీదు ఉన్నాడు గనుక దావీదుకు అపాయమేమీ కలగకుండా, మరణానికి అప్పగించకుండా, మరి విశేషంగా సౌలు చేతికి అప్పగించకుండా దేవుడు దావీదును తప్పించాడు. ప్రియులారా, ఈ దినాన దేవుని వాక్యం మనకు కూడా అదే జ్ఞాపకం చేస్తుంది. ఆ రోజునేమో దావీదును చంపటానికి సౌలు కాచుకొని కనిపెట్టుకొని ఉన్నాడు. ఈ దినాలలోనైతే అపవాది దేవుని పిల్లలమై ఉన్న మనల్ని చంపటానికి, మనల్ని నాశనం చేయటానికి, మన యొక్క ఆత్మలను పున్నామ నరకములోనికి త్రోసివేయటానికి పన్నాగం పన్ని సిద్ధంగా ఉన్నది. అయితే ఆ రోజున సౌలు చేతిలో నుంచి దావీదు తప్పించుకోవటానికి ఏ పనులు చేశాడో, ఈ రోజున మనం కూడా సౌలు కంటే ఘోరమైన కఠినుడై ఉన్న అపవాది చేతిలో నుంచి, మరణం కంటే గొప్ప ప్రమాదకరమైన నరకపు అగ్నిగుండములో నుండి మనలను రక్షించుకోవటానికి కూడా మనం కూడా అదే పనులు చేయాలి. ఇక్కడ సందర్భం ఏంటనంటే, దావీదును చంపాలని చెప్పి సౌలు దురాత్మ చేత ఆవరించబడి పలుమార్లు ఆయనను పిలుస్తున్నాడు, ఇంటికి పిలుస్తున్నాడు. పిల్లనిచ్చిన మామే అల్లుడే దావీదు. ఆ మామ అల్లుడిని పిలుస్తున్నాడు, కలిసి భోజనం చేద్దామంటున్నాడు, కలిసి జీవించుదామంటున్నాడు, కాస్త సమయం మాట్లాడుకుందాం, మాట మంచి గడుపుదామని అంటున్నాడు. పిలిచేదాకా బాగానే ఉంటున్నాడు. పిలిచి దావీదు వచ్చి కూర్చున్న తర్వాత సౌలు మీదికి దురాత్మ రాగానే దావీదును చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి పరిస్థితులలో దేవుడు అనేక రీతులుగా దావీదును తప్పిస్తూ కాపాడుతూ వస్తూ ఉన్నాడు. ఇక్కడండి ఒకనొక దినాన దావీదును చంపాలని చెప్పి అమావాస్య రోజు భోజనానికి రమ్మంటున్నాడు. ఇంటికి పిలిచి భోజనం బల్ల దగ్గర అందరూ కూర్చున్నారు. అందరూ కూర్చున్న తర్వాత దావీదు భోజనాన్ని కూర్చొనగానే వెంటనే ఆయనను చంపొచ్చని చూస్తా ఉంటే తీరా చూస్తే
దావీదు ఆ రోజు ఆ స్థలములో లేకుండా వెళ్ళిపోయాడు. ప్రియులారా, మానవులమైన మన జీవితాలలో, మన బ్రతుకులలో, మన కుటుంబాలలో అపవాది చేతికి చిక్కకుండా, నరకపు అగ్నిగుండానికి మనం లోను కాకుండా, మనల్ని మనం కాపాడుకోవటానికి, మన ఆత్మలను రక్షించుకోవటానికి, యుగ సమాప్తి యొక్క శ్రమలలో నుంచి బయటపడటానికి మనం కూడా చేయాల్సిన పని ఏంటనంటే పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. చూడండి ఒక్కసారి బైబిల్ గ్రంథం మనం జ్ఞాపకం చేసుకుంటేనండి 20వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను. ఆ తర్వాత 25వ వచనంలో చూస్తే అంటున్నాడు 25లో ఆ 2వ భాగంలో, అయితే దావీదు స్థలము ఖాళీగా ఉండెను. ఇప్పుడు చంపటానికి సౌలు ఎదురు చూస్తా ఉన్నాడు. ఇంటికి పిలిచాడు భోజనానికి రమ్మని. సౌలు దావీదుని ఏదో ఒక విధంగా చంపి అతనిని అంతమొందించాలని ఒక మంచి ఆలోచన కలిగి, దృఢ నిశ్చయిత కలిగి దావీదు ప్రాణాన్ని తీయటానికి, దావీదును చంపటానికి, దావీదును పతనం చేయటానికి సౌలు ఒక కృత నిశ్చయంతో ఉన్నప్పుడు ఆ దావీదు సౌలు చేతికి చిక్కకుండా తప్పించుకోవటానికి గల కారణం ఏంటనంటే, సౌలు ఎక్కడైతే ప్రాణం తీయటానికి కనిపెట్టుకుంటున్నాడో ఆ స్థలములో దావీదు లేకుండా ఆ స్థలాన్ని దావీదు ఖాళీ చేశాడు. ఎక్కడికి పిలుస్తున్నాడు తెలుసా? సౌలు ఇంటికి పిలుస్తున్నాడు. నీవు ఇక్కడికి వస్తే కలిసి భోజనం చేద్దాం, కలిసి ఇక్కడే ఉందాము, మామ అల్లుళ్ళం కదా, మనమందరం కుటుంబం అంతా, బంధువులం అంతా కలిసి ఇక్కడే భోజనం చేద్దాము, రా ఈ స్థలంలో కూర్చోనంటే, తీరా చూస్తే జరిగిన కార్యం ఏంటనంటే ఆ భోజనం బల్ల దగ్గరికి అందరూ వచ్చారు, కానీ దావీదు కూర్చునే స్థలం మాత్రం ఖాళీగా ఉన్నది, ఖాళీగా ఉన్నది, ఖాళీగా ఉన్నది. ఈ రోజున మనం కూడా అండి ఆ అపవాది చేతికి చిక్కకుండా, నరక పగ్ని గుండానికి మన ఆత్మలు చిక్కకుండా, మనల్ని మనం కాపాడుకోవటానికి, మనల్ని మనం తప్పించుకోవటానికి మన స్థలం ఖాళీగా ఉండాలి. ఎక్కడ ఖాళీగా ఉండాలి? మందిరాల్లో ఖాళీగా ఉండటం కాదు. లోకంలో తిరిగే మనం, నీకు ఇష్టమైన పనులు ఏవైతే ఉంటాయో, ఆదివారం వస్తే కొంతమంది కొన్ని స్థలాలు ఇష్టం, కొంతమందికి క్రికెట్ ప్లేయింగ్ ఇష్టం అనుకోండి, ప్లే గ్రౌండ్ లో ఉంటారు. ఇంకొంతమంది కొత్త సినిమాలు ఇష్టం అనుకోండి, ఆ స్థలంలో ఉంటారు. ఇంకొంతమందికి స్నేహితులతో కలిసి ఏవేవో చేయటం ఇష్టం అనుకోండి, ఆ స్థలం అంతా విడిచిపెట్టాలి, ఆ స్థలం ఖాళీ చేయాలి. మనం ఎక్కడికి రావాలి అని అంటే దావీదు పొలములో దాగి ఉన్నాడు. మనం ఎక్కడికి రావాలనంటే దేవుని సన్నిధిలోనికి రావాలి. దేవుని సన్నిధిలో దాగి ఉండాలి, దేవుని సంఘంలో దాగి ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడని అంటే అపవాది చేతి నుంచి తప్పిస్తాడు, మరణం నుండి తప్పిస్తాడు, యుగ సమాప్తి శ్రమలలో నుండి, శోధనలో నుండి తప్పిస్తాడు. వాటన్నింటికన్నా కూడా మిన్నగా ఇంకొకటి ఏంటనంటే ఆయన ఆపదలలో నుంచి తప్పించడమే కాకుండా మన ఆత్మను పున్నామ నరకంలో నుండి తప్పిస్తాడు. దేవుని జనాంగమా, ఈ రోజున మన జీవితాలు ఎట్లాగునుంటున్నాయి, మన బ్రతుకులు ఎట్లాగునుంటున్నాయి? ఆ ప్రపంచ వినాశనపు శ్రమలలో నుంచి, భయంకరమైన నరకములో నుంచి మనల్ని మనం తప్పించుకొని కాపాడుకోవటానికి మనకిష్టమైన స్థలాలన్నీ ఖాళీ చేసి దేవుని సన్నిధానంలోనికి మనము రావాలి. ఆ స్థలాలన్నీ విడిచిపెట్టాలి. దావీదు సౌలు ఇంటికి వస్తే సౌలు ఇంట్లో ఈయన కోసం వేసిన ఆసనంలో, ఆ సింహాసనం పైన, ఆ స్థలం పైన, ఆ కుర్చీ పైన కనుక ఇతడు గనక కూర్చొని ఉంటే ఆ దినాన సౌలు దావీదును చంపటానికి చూచాడు. ప్రాణగండం ఎక్కడుందో, ప్రాణాపాయం ఎక్కడుందో యోనాతాను ద్వారా తెలుసుకున్నాడు. తెలుసుకున్న దావీదు ఏం చేస్తున్నాడు అంటే అపాయం ఉన్న స్థలములోనికి పోకుండా ఆ స్థలాన్ని ఖాళీ చేశాడు. ఈ రోజున నీకు కూడా తెలుసు, నీకు అపాయం ఏ స్థలంలో ఉంటుందో, క్షేమం ఏ స్థలంలో ఉంటుందో మనందరికీ బాగా తెలుసు. మానవులమైన మనం అపాయంతో కూడిన స్థలాలు, అవి అపాయకరమైనవని ఎరిగి ఆ స్థలాన్ని గనక మనం ఖాళీ చేస్తే మనం కూడా క్షేమాన్ని పొందుకుంటాం. ఆ స్థలాన్ని ఖాళీ చేయకుండా అక్కడే ఉన్నాం అనుకోండి, మనం కూడా భయంకరమైన ఇబ్బందికి, శ్రమలకు లోనై తీరాల్సి వచ్చింది. దావీదు ఆ స్థలమును ఖాళీ చేశాడు. దావీదు ఆ స్థలాన్ని విడిచిపెట్టాడు. దావీదు ఆ స్థలాన్ని విడిచిపెట్టి దూరంగా బయటకు వచ్చాడు, పొలములో దాగి ఉన్నాడు. అందుకే దేవుడు సౌలు చేతిలో నుంచి దావీదు ప్రాణాన్ని కాపాడాడు. మనం కూడా అండి మనకిష్టమైన పాపిష్టి కార్యకలాపాలు, దేవునికి నచ్చనివి, దేవునికి గిట్టనివి, దేవునికి పనికిరానివి, వాటన్నింటిలో నుంచి బయటికి రమ్మని పిలిచినప్పుడండి మనం ఉంటున్న పాపిష్టి కార్యకలాపాలతో కూడిన స్థలాలు, మన స్థావరాలు, మనం ఎక్కడైతే ఇష్టంగా ఉంటామో అవన్నీ విడిచిపెట్టి ఖాళీ చేసి దేవుని సన్నిధిలోనే గనక వస్తే దేవుడు మనకు మేలు చేస్తాడు. అందుకనే ఆ బెతూయేలు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఎలియాజరును చూచి అంటున్నాడు, ఏమని అంటున్నాడు తెలుసా? యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా బయట నిలవనేలా, లోపలికి రమ్ము. ఆ రోజు వచ్చిన ఎలియాజరు
లోనికి రాకుండా బయటే ఉన్నాడు అనుకోండి, ఈ మాట మంచి జరిగేది కాదు, మంథనాలు జరిగేవి కాదు. ఆ మాట మంచి సహవాసం లేకపోతే రెబెకాని అబ్రహాం ఇంటికి కోడలుగా, ఇస్సాకునకు భార్యనుగా తీసుకెళ్ళటానికి కూడా వల్ల అయ్యేది కాదు. అక్కడున్న ఆయన పిలిచాడు, లాబాను ఆహ్వానిస్తూ ఉన్నాడు. బయట నిల్చున్న ఎలియాజరును చూచి అంటున్నాడు, తన సహోదరి చెప్పింది సంగతి అంతా చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా బయట నిలవనేలా లోపలికి రమ్ము. ఎప్పుడైతే ఆ పిలుపుకు లోబడి దేవుని కుమారుడైన అబ్రహాము యొక్క దాసుడు ఎలియాజరు ఆ లోపలికి వచ్చాడో, లోపలికి వచ్చిన తర్వాత ఆ సంగతి అంతా వివరంగా చెప్పాడు. వివరంగా తెలుసుకున్న లాబాను తన తోడబుట్టిన సహోదరిని మొత్తానికి వాళ్ళకి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ప్రియులారా, దేవుని వాక్యం కూడా అదే అంటుంది. మనం కూడా అండి ఆ భయంకరమైన ఆపదలలో నుంచి, శ్రమలలో నుంచి, ఇబ్బందులలో నుంచి బయటపడాలి అని అంటే మనం ఉంటున్న దేవునికి నచ్చని స్థలాలలో నుంచి బయటికి రావాలి. అందుకని మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. దేవుని దగ్గరికి రావాలి. రాగలుగుతున్నామా? మనం ఉంటున్న స్థలాలను విడిచిపెట్టగలుగుతున్నామా? ఆదివారం వస్తే దేవుని పిల్లలు అని చెప్పుకుంటున్న మనం దేవుని సన్నిధిలో కనపడకుండా ఎక్కడెక్కడో ఉన్నాం అనుకోండి, మన క్షేమం కలగదండి. దేవుని పిల్లలమైన మనం ఆయన ఇచ్చిన కట్టడి చొప్పున, ఆయన ఇచ్చిన విధి నిర్ణయం చొప్పున ఆయన సన్నిధిలో మనం గనక కనబడితే మనకి క్షేమం ఉంటుంది. మన ఆత్మకి మంచి కాపుదలతో కూడిన ఆశీర్వాదకరమైన భద్రత దొరికిద్ది. ప్రపంచ వినాశనపు శ్రమలలో నుంచి మనం తప్పించుకొని తీరుతాం. ఆయన దగ్గరికి రావాలి. ఈ రోజు నుంచి ఒక మంచి ఆలోచన, ఒక మంచి తీర్మానం కలిగిన వారిగా ఉండాలి. ఒకవేళ ఇప్పటి వరకు దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా, దేవుని సన్నిధికి, సంఘానికి, సహవాసానికి దూరంగా ఉంటున్న పరిస్థితులు ఏవైనా ఉన్నాయనుకోండి, మనం క్షేమాన్ని పొందుకోవాలనంటే, మన ఆత్మకు ఒక భద్రత దొరకాలి అనంటే ఇక మీదట ఆయన సన్నిధిలోనికి వచ్చేవారిగా మనము ఉండాలి. ఆయన సన్నిధిలో కనబడేవారిగా మనము ఉండాలి. అందుకని ఆయన అంటున్నాడు, మొత్తం ఆ ఆపదలన్నీ మన మీదకి వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వస్తే ప్రయోజనం కలగదు. కానీ యెషయా భక్తుడు చెప్పినట్లుగా యెహోవా మీకు దొరుకు కాలమందు మీరు ఆయనని వెదకండి. వెదికిన తర్వాత ఏం చేస్తారనంటే ఆయన దగ్గరికి మనము రావాలి. ఆయన దగ్గరికి మనము రావాలి. మనకి నచ్చినవి ఏవైనా ఉండొచ్చు, వాటన్నిటిని విడిచిపెట్టి ఆ స్థలం అంతటిని ఖాళీ చేసి ప్రభు దగ్గరికి రావాలి. సంఘంలో కూర్చోవాలి, పరిశుద్ధుల గుంపులో కూర్చోవాలి. కూర్చున్న మనం ఏం చేయాలనంటే మార్క్సు వార్త 1వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, కాబట్టి మారు మనసు పొంది సువార్తను నమ్మండి. అవ్వాలి. వచ్చిన మనం ఏం చేయాలనంటే ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు మనము వినాలి, ఉపదేశాన్ని వినాలి, సువార్తను వినాలి. ఆ సువార్తను విన్నా మనం దానిని నమ్మాలి. ఏంటి సువార్త? ఏమిటా సువార్త అని అంటే యేసు జనన, మరణ, పునరుద్ధాన, ఆగమనాలు. యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు? ఎందుకు జన్మించాడు? పాపులమైన మనందరి పాపానికి ప్రాయశ్చిత్తం చేయటానికి జన్మించాడు. రెండవది ఆయన మరణం. ఎందుకు ఆయన మరణించాడు? మానవులమైన మనందరి పాపాలకు ప్రాయశ్చిత్తం జరగాలి అనంటే నీతిమంతుని రక్త ప్రోక్షణ అవసరం. నీతిమంతుడు లేడు లోకంలో, ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు. అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారైపోయారని రోమాపత్రికలో 3వ అధ్యాయం 10-11 వచనాలలో చెప్తాడు. మరి ఎవరు నీతిమంతుడు? దేవుడు ఒక్కడే నీతిమంతుడు. యేసయ్య ఒక్కడే నీతిమంతుడు. ఆయన పుట్టుకలో, ఆయన పెరిగిన పెంపకంలో, ఆయన నడిచిన నడతలలో ఎక్కడా పాపం లేదు. ఓ సందర్భంలో యేసు ప్రభువారు సవాలు చేస్తూ అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని అంటే ఏ ఒక్కరూ స్థాపించలేకపోయారు. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుని యొక్క రక్త ప్రోక్షణ మానవాళి పాపాల నుంచి విముక్తి చేస్తుంది గనుక ఆ గొప్ప కార్యం చేయటానికి యేసుక్రీస్తు వారు సిలువలో తన ప్రాణాన్ని పణముగా పెట్టి ఉన్నాడు. సమాధి చేయబడి 3వ దినాన లేచిన ప్రభు ఎందుకు అలాగ లేవాల్సి వచ్చిందనంటే తన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆ రాకడ దినాన సమాధులలో ఉన్నా సరే వాళ్ళను తిరిగి బ్రతికిస్తాడని ఒక నిరీక్షణ, నిశ్చయితనివ్వటానికి లేచారు. ఆ తర్వాత మరలా ఆయన రానయ్యి ఉన్నాడు. ఎందుకు ఆయన రానయ్యి ఉన్నాడు?
రెండవసారి ఎందుకు రానై ఉన్నాడనంటే తన యందు విశ్వాసం ఉంచిన భక్తులను తనతో కూడా తీసుకొని వెళ్ళటానికి ఆయన రానై ఉన్నాడు. ఈ 4 విషయాలతో కూడిందే సువార్త, సంపూర్ణ సువార్త. ఈ సువార్తను మనం వినాలి, విన్న దానిని నమ్మాలి, నమ్మిన మనం పాపులమని తెలుసుకోవాలి, తెలుసుకున్న పాపాన్ని ఒప్పుకోవాలి, ఒప్పుకున్న పాపాన్ని విడిచిపెట్టి ఆ పాపాలన్నీ క్షమించబడు నిమిత్తం బాప్తిస్మమును పొందిన వారిగా ఉండాలి. ఎవరైతే ఈ కార్యాన్ని చేస్తారో వాళ్ళు పాపిష్టి స్థలాలలో నిలిచిన ఆ స్థలం ఖాళీ చేసినట్లుగా, ఆ ఖాళీ చేసిన తర్వాత మనం ఎక్కడికి రావాలని అంటే ఆ దావీదేమో పొలంలో దాగి ఉన్నాడు, మనమేమో దేవుని సంఘంలో దాగి ఉండాలి. దేవుని పిల్లల మధ్యలో నివాసం చేయాలి, దేవుని యొక్క పరిశుద్ధుల మధ్యలో గూడు కట్టుకునే వారిగా ఉండాలి. అందుకనే చూడండి, బైబిల్ గ్రంథంలో ఆ స్థలం ఖాళీగా ఉన్నది. మరి ఎక్కడున్నాడయ్యా దావీదు? ఆ స్థలం ఖాళీ చేయకపోతే ప్రాణం తీయటానికి చూస్తున్న సౌలు ఎదుట ఒకవేళ అతడు ఆసీనుడై ఉంటే ఖచ్చితంగా దావీదు ప్రాణం పోయేదే. కానీ దావీదు ప్రాణాంతకమైన స్థలములో ఉండకుండా ఆ స్థలాన్ని ఖాళీ చేశాడు. ఎక్కడున్నాడయ్యా అనంటే ఆ 20వ అధ్యాయం 24వ వచనంలో చూసినప్పుడు దావీదు పొలములో దాగుకున్నాడు. చాలా మంది ఖాళీ చేస్తున్నాం, పాపాన్ని ఖాళీ చేస్తున్నాం, మారు మనసు పొందుతున్నాం, బాప్తిస్మం పొందుతున్నాం, మొత్తానికి ఒక తీర్మానించుకొని ఆ స్థలాన్ని ఖాళీ చేస్తున్నాం. కానీ ఖాళీ చేసిన మనం దాగాలి. ఎక్కడ దాగాలో తెలుసా? సంఘంలో దాగాలి, సంఘం అనే పొలంలో దాగాలి, పరిశుద్ధుల గుంపులో దాగేవారిగా ఉండాలి. పరమగీతాల గ్రంథంలో అంటాడు, ఆ సంఘమును ఉద్దేశించి మాట్లాడుతూ సంఘం తనకు తానుగా చెప్తుంది, నేను షారోను పొలములో పూచిన పుష్పము వంటి దానను. షారోను పొలం అని అంటే షారోను ప్రాంతంలో ఉన్న భూములన్నీ పచ్చిక చేత నింపబడినవి, సారవంతమైన మేత భూమి కలిగిన స్థలాలు అవి. ఇదివరకటి రోజుల్లో ఎవరైనా గొర్రెలకు మంచి మేత కావాలి అని అంటే వాళ్ళకున్న మందలకి మంచి మేత స్థలాలు ఎక్కడ దొరుకుతాయి అని అంటే షారోను ప్రాంతంలోనికే తీసుకుపోయేవాళ్ళు. వాళ్ళ మందలను అక్కడ మేపితే అవి ఆరోగ్యంగా ఉండేవి, బలంగా ఉండేవి, తద్వారా మందలు అభివృద్ధి చెందుతూ ఉండేవి. ప్రియులారా, మానవులమైన మన జీవితంలో పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి పాపిష్టి స్థితిని ఖాళీ చేసి పొలము అనే సంఘంలోనికి మనము రావాలి. పొలంలో ఉంటున్నామా? చాలామంది సంఘంలోనికి వస్తున్నారు, కొంతమంది ఏమో ఖాళీ చేస్తున్నారు, అంటే బాప్తిసం తీసుకుంటున్నారు, తీసుకునేదాకా బాగానే వస్తారు, తీసుకున్న తర్వాత ఖాళీ అయిపోతున్నారు. మరి అదేం సోద్యమో నాకు అర్థం కాదు. దేవుని వాక్యం అంటుంది, ప్రతి స్థలం ఖాళీ చేయటం మంచిదే, కానీ ఖాళీ చేసిన నీకు మేలు కలగటానికి ఆశీర్వాదకరమైన పొలంలో దాగేవారిగా మనము ఉండాలి. చాలామంది ఖాళీ చేస్తున్నాం, పాపాన్ని ఒప్పుకుంటున్నాం, విడిచిపెడుతున్నాం, బాప్తిస్మం పొందుతున్నాం, కానీ పొలంలో మాత్రం కనపడట్లా. పొలంలో కనపడకపోతే ఏమైంది? పొలంలో కనపడకపోయినా ప్రమాదమే. పొలంలో దాగి ఉంటే గొప్ప మేలు జరిగిద్ది. దావీదు సౌలు ఇంటిని ఖాళీ చేశాడు, సౌలు ఎదుట కూర్చునే స్థలాన్ని, ప్రాణాంతకమైన స్థలాన్ని ఖాళీ చేశాడు. ఖాళీ చేసిన ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడని అంటే పొలములో దాగి ఉన్నాడు. మనం కూడా సంఘం అనే పొలములో దాగి ఉండాలి, ఉపదేశం అనే దానిలో నిలకడగా దాగి ఉండాలి. ఉదాహరణకి రూతు గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ పొలాన్ని కూర్చొని చాలా విషయాలు, పొలంలో ఉన్నప్పుడు మనోహ దంపతులకి అంటే సంసోను తల్లిదండ్రులకి దేవుడు ప్రత్యక్షమయ్యి మతానికి వాళ్ళతో మాట్లాడుతూ అంటున్నాడు, మీకు బిడ్డలు లేక గొడ్రాలనే నిందతో బాధపడుతున్నావు కదా, నేను నీకు ఒక మంచి కుమారుడిని ఇస్తా, అయితే నువ్వు అతనిని పరిశుద్ధంగా పెంచాలి, నువ్వు కూడా పవిత్రంగా ఉండాలని పొలంలోనే ఆయనకు ప్రత్యక్షత. ఇంకొంతమందికి పొలములోనే దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. పొలములోనే మందలను కాసుకుంటా ఉంటే దేవదూత దిగి వచ్చి మంద కాపరులతో మాట్లాడింది. పొలములో ఎన్నో అనుభవాలు ఉన్నాయి, కానీ కొన్నింటిని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి, రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి, అంటే పొలం కనిపెట్టి వారిని వెంబడించు, నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్ళని త్రాగుమని
చెప్పాను. ఇక్కడ సందర్భం ఏంటనంటే, రూతు మోయాబు దేశానికి చెందిన ఆమె. ఈ మోయాబు దేశానికి చెందిన ఈమె నయోమి తన కుటుంబంతో మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత నయోమి భర్తను పోగొట్టుకోవటం, నయోమి కొడుకులకు పెళ్లిళ్ళు చేసింది, మోయాబీరాళ్ళని ఇద్దరిని చేసింది, కోడలుగా చేసుకున్నది. ఆ తర్వాత ఇద్దరు కొడుకులు చనిపోవటం, ఇద్దరు కోడళ్ళు విధవరాళ్ళు అయిపోవటం. ఇప్పుడు ఏమే విధవరాలు అయిపోయింది, ఇద్దరు కోడళ్ళు విధవరాండ్రు అయిపోయారు. చివరికి ఇప్పుడు నయోమి అంటుంది, నేను ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు భర్తతోనూ ఎదిగిన కొడుకులతోనూ ఇక్కడికి వచ్చా, ఆ మంచి మధురమైన అనుభవం కలిగి ఇక్కడికి వచ్చా. ఆ దేశంలో కరువు వచ్చింది, పరదేశానికి వచ్చాను, నేను మధురమైన అనుభవాలతో వచ్చా, కానీ ఇక్కడికి వచ్చి మారాగా మారిపోయా. చేదు అనుభవం నాకు మిగిలింది. భర్తను పోగొట్టుకున్నా, ఎదిగిన కొడుకులను పోగొట్టుకున్నా, చివరికి కన్నీరే నాకు అన్నపానాలు అయిపోయినాయి. తిరిగి నా దేవుడు నా దేశాన్ని దర్శించాడు, నేను నా దేశానికి వెళ్ళిపోతున్నా అన్నది. వెంటనే వాళ్ళు అంటున్నారు, ఒక్కోళ్ళేమో మొత్తానికి అత్తను ముద్దు పెట్టుకుంది, పత్తా లేకుండా వెనుదిరిగి వెళ్ళిపోయింది. కానీ ఇంకో కోడలు రూతుమ్మ అంటుంది, ఏమనంటుందో తెలుసా? ఆ మొదటి అధ్యాయం 14, 15, 16 వచనాల్లో చదువుకుంటే, నీవు నన్ను తిరిగి వెళ్ళమని చెప్పవద్దు, ఇక మీదట నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, నీవు నివసించే స్థలమే నేను నివసించే స్థలము, నిన్ను నన్ను మరణము తప్ప మరి ఏది వేరు చేయకుండానుగాక అన్నది. కష్టాలలో ఒక్కోళ్ళేమో విడిచిపెట్టి మాయమైపోయింది, కానీ ఒక్కోళ్ళు హత్తుకొని ఉన్నది. హత్తుకున్నామ చరిత్ర బైబిల్ గ్రంథంలో లిఖించబడింది. హత్తుకున్నామ చరిత్ర యేసుక్రీస్తుకు జననమిచ్చిన వంశావళిలో చేర్చబడింది. అప్పుడప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం, చాలామందిని స్నేహం చేస్తాం, చాలామందిని కడుపున గంటాం, అలాగని కడుపును బుడతాం. కడుపును పుట్టినోళ్ళు కానీ, కడుపును గన్నోళ్ళు కానీ, తోడ పుట్టినోళ్ళు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ అన్నీ బాగున్నప్పుడు మనతో ఉంటే అదేం గొప్పతనం కాదు. కానీ మన స్థితి వళ్ళదప్పినప్పుడు, మన పరిస్థితులు తారుమారైనప్పుడు, ఒకవేళ ఆపదలలో మనల్ని ఎవరైనా విడిచి వెళ్ళిపోయితే వాళ్ళు ఓర్పాకు సంబంధించిన వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి, సంతోషంగా ఉన్నవాళ్ళు చెప్పండి. కానీ ఇబ్బందులలో కూడా ఎవరైతే హత్తుకొని ఉంటారో వాళ్ళు రూతుమ్మ వలె కొన్ని కష్టాలు ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, తినటానికి తిండికి లేకపోవచ్చు, పరిగెరుకునే పరిస్థితులు కావచ్చు, హీనాతిహీనమైన అనుభవమే కావచ్చు. మొత్తానికి ఆ హీనాతిహీనమైన అనుభవాలలో కూడా ఆమె నయోమిని హత్తుకొని ఉన్నది. కాబట్టి ఆ రూతుమ్మ జీవితంలో ఎంత గొప్ప వైభవం అన్నానంటే, విధవరాలుగా ఉన్న ఆమె మరలా బోయజుకు భార్య అయిపోయింది. ఎన్నిక లేని ఆమె జీవితం యేసుక్రీస్తుకు జననమిచ్చిన వంశావళిలో చేర్చబడింది. వార్పా జీవితం, వార్పా చరిత్ర, వార్పా తర్వాత భవిష్యవాణిని గురించి జ్ఞాపకం చేసుకుంటే మరలా మనకి ఎక్కడ తారసపడదు. ప్రియులారా, ఇది నా దేవుని వాక్యం అంటుంది, పాపిష్టి కార్యకలాపాలతో కూడిన స్థలాలన్నిటినీ ఖాళీ చేసి బాప్తిస్మం ద్వారా సంఘం అనే పొలంలోనికి రావాలి. రూతుమ్మ కూడా మధురమైన నయోమితో మోయాబు దేశం నుండి ఆ బెత్లెహేములోనికి, సమృద్ధి కలిగిన రొట్టెలీళ్ళు అనబడిన ఆ స్థలంలోనికి వచ్చిన తర్వాత అది విత్తనాలు విత్తే కాలమో లేకపోతే తొలకరి వానలు కురిసిన కాలం అయితే వీళ్ళు కూడా ఎంతో కొంత పొలం తీసుకొని దానిని దున్ని సేద్యం చేసుకొని మంచిగా పంట వేసేవాళ్ళే. కానీ అది ఏ కాలము అనంటే కోత కాలం. ఏ కాలంలో వస్తున్నారట వాళ్ళు? యవల కోత ఆరంభమైన కాలం అని ఆ మొదటి అధ్యాయం రూతు గ్రంథం 22లో చివర్లో అంటున్నాడు, వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేమునకు చేరిరి. ఎప్పుడంట? కోత కోసేటప్పుడు వచ్చారు. ఇప్పుడు కోత కోయటం మొదలైంది అనుకోండి, కోసిన కోత అంతా ఆ పనలు కట్టి ఒక చోట పెడతారు. కొద్ది రోజులు కారిపోయిన తర్వాత మొత్తాన్ని కళ్ళంలో పెట్టి ధాన్యం రాల్పుకుంటారు. ఆ తర్వాత కొద్ది కాలం మరలా తొలకరి వానలు వచ్చేవరకు ఆ పొలం బీడు భూమిగా ఉంచుతారు. తొలకరి వానలు రావాలి, దుక్కి దున్నాలి, సేద్యం చేయాలి, అప్పుడు మళ్ళీ పంటలు వేయాలి. మరి ఇన్ని రోజులు వీళ్ళకి తినటానికి ఎట్లాగునా? ఆ పరిస్థితుల్లోనండి యవల కోత ప్రారంభమైన దినాలలో వచ్చారు. వచ్చిన వీళ్ళతో ఇప్పుడు ఆ రూతుమ్మ మాట్లాడుతుంది నయోమితో, నువ్వు పెద్ద అయిపోయావుగా, నేను వెళ్ళిపోయి కాస్త పని చేయగలను, కష్టపడను, నీకు నాకు పోషణ కావాలి, తినటానికి ఏం లేదు కదా, కోత జరుగుతుంది కదా, మనకు ఒక ధర్మం ఉంది. ఆ పరదేశుల కోసం, హీన స్థితిలో దిక్కుమాలిన స్థితిలో ఉన్న వారి కోసం పరిగి వదిలిపెడతారు, పరిగెరుకొని వస్తాను, దాంతో పొట్టపోసుకోవచ్చు మన ఇద్దరం అని చెప్పి రూతుమ్మ వెళ్ళిపోయి ఆ పరిగెరుకోవటానికి ఎక్కడెక్కడ కోతకు వస్తున్నారో పొలాలు ఎత్తుక్కుంటుంది. ఓ స్థలంలో కోత కోయటం మొదలు పెట్టారు. ఆ పొలం బోయసు పొలం. బోయసు ఇంకా పొలంలోనికి రాలా, పని వాళ్ళు కోతకు వస్తా ఉన్నారు. కోత కోసే వాళ్ళ వెనక కంకులు జారిపోతా ఉంటే ఆ
ఆ పరిగిని ఏరుకుంటా ఈమె కూడా భయంతో ఎవరన్నా ఏమన్నా అంటారేమో బిక్కుమంటూ భయం చేత వాళ్ళని అనుసరించి మెల్లిమెల్లిగా ఆ పరిగి ఏరుకుంటా ఉండగా ఈలోగా బోయజు రానే వచ్చాడు. బోయజును పనివాళ్ళు చూశాడు, పనివాళ్ళను బోయజు పనివాళ్ళను చూశాడు. వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అడుగుతున్నాడు, ఇదిగో మీ వెనక నా పొలంలో పరిగెరుకుంటున్నాము ఎవరు అని అంటే అక్కడ ఉన్న కోత కోయించే ముఠా పైన మేస్త్రిగా ఉన్న ఆయన అంటాడు. ఏమనంటాడు తెలుసా? ఈమె మోయాబీయురాలు నయోమితో కూడా వచ్చిన యవనస్తురాలు. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలో ఏకీభవించుదాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ నూతన సంవత్సరంలో ప్రభా ఒక నెల ముగించుకొని నాయన, ఈ నూతన నెలలో మొదటి వారంలో మేము ఉండటానికి నాయన మీరు ఇచ్చినటువంటి కృపకే మీ కొందనాలు చెల్లిస్తున్నామయ్యా. అల్పులమయోగ్యులము, ఎందుకు పనికిరాని వారమైనా అయినప్పటికీ మీ కృప ద్వారా, మీ ద్వయ ద్వారా ఈ సజీవమైన స్థితిని ప్రభా ఆరాధించే భాగ్యమును మా మటుకు అయా మా కుటుంబానికి, మా సంఘానికి మీరు ఇచ్చినటువంటి యోగ్యతకే మీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. సంఘములో నా తండ్రి కృప కలిగిన మా ప్రభువా, దైవ సేవకులు నిలవబెట్టుకుని నాయన మాతో మాట్లాడి రీతిని బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం అయా. దావీదు ప్రభువా స్థలాన్ని ఖాళీ చేయటము ద్వారా రక్షణ పొంది ఉన్నాడు, ప్రాణాన్ని కాపాడుకోగలిగాడు నాయన. మేము కూడా దావీదు వలె అయా ఈ లోకములో చెడగొడుతున్న ప్రతి పరిస్థితిని ఖాళీ చేసే వారంగా, పాపస్థితిలో నుంచి బయటికి వచ్చే వారంగా, పరిశుద్ధమైన దేవుని పాదాల చెంత గడిపే వారంగా నాయన మేముండటానికి మీ కృపను చూపమని ప్రార్థిస్తున్నాం నాయన. ఖాళీ చేసి ఉట్టిగా ఉండలేదు కానీ నాయన పొలములో దాగి ఉన్నాడు నాయన. సంఘములో మేము దాగి ఉండే వారంగా, సంఘములో మారు మనసు పొందే వారంగా, రక్షణ పొందే వారంగా నాయన అయ్యా నీ కృతజ్ఞత కలిగి జీవించే వారు ఉండటానికి సహాయించమని ప్రార్థిస్తున్నాం. దావీదు ప్రభానైనా యోనాతాను మాటలను బట్టి ఆ రీతిగా చేస్తున్నాడు. వారి స్నేహం ఎంతో గొప్పది నాయన. ఈ లోక స్నేహము నాయన అయా చెడుకు దారి చూస్తూ ఉంటుంది నాయన. స్నేహాల వల్ల ఏమీ ఉపయోగం ఉండదు నా తండ్రి. అయా వారికి ఉన్న స్నేహం బహు విలువైనది, గొప్ప పాఠాన్ని చూపిస్తుంది. ఇంతగా స్నేహితులు ఉంటారా అని ప్రభా మేము నాయన ఆశ్చర్యపడే విధంగా స్నేహం చేశారు. తండ్రిని కూడా కాదుకుని దావీదుకి ఆశ్రయాన్ని కలిగించాడు ప్రభువా. మా ఆశ్రయ దుర్గము నీవే, మా దాగుచోటు నీవే, మా అపాయాలలో భయంకరమైన పరిస్థితుల్లో మమ్మల్ని దాచిపెట్టేది నువ్వు ఒక్కడవే ప్రభువా. మా మంచి స్నేహితుడివే మీ కొందనాలు చెల్లిస్తున్నాం. కృప కలిగిన మా ప్రభువా మీ కొందనాలు. మిమ్మల్ని విడవక, మీతో స్నేహం మేము విడవక అయా నమ్మకంగా చివరి వరకు బ్రతకటానికి మీ కృపను చూపమని ప్రార్థిస్తున్నాం. ఏదో ఆశించి లోకంలో స్నేహం చేస్తాం, ఏదో ఉపయోగం ఉంటేనే కానీ అయా స్నేహానికి ఇష్టపడము నాయన. అటువంటి స్నేహాలు, అటువంటి మనసులు మాయి నాయన, అటువంటి స్థితుల నుంచి విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. దావీదు చేసిన, యోనాతానులు చేసిన స్నేహము మేము గుర్తెరిగి మీతో చేయటానికి మీ కృపను చూపమని ప్రార్థిస్తున్నాం. దావీదుకి క్షేమాన్ని ఇచ్చిన దేవుడివి నాయన, మేము కూడా గుర్తెరిగి నీ సన్నిధిలో కనబడే భాగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం. అయా మందిరములో, సంఘములో చేరిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి, ఆశీర్వదించండి. యోనాతాని కంటే, బోయాజు కంటే, నయోమి కంటే గొప్పవాడు ఒకడున్నాడని, ఆయన నిజమైన దేవుడు, సజీవమైన దేవుడిని గుర్తెరిగి నీ బిడ్డలందరినీ పాదాల చెంత గడిపే భాగ్యముతో సంఘమును మీరు ఆశీర్వదించండి. గట్టి గింజలుగా మీరు ఆశీర్వదించండి. గోధుమల వలె బిడ్డలు మీరు దీవించి స్థిరపరిచి క్రీస్తునే బండ పైన సంఘమును మీరు కట్టమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. కరువైన, ఖడ్గమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా సంఘమును వదలక అయా సంఘములో దాగి ఉండటానికి మీ కృపను చూపమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో విత్తిన వాక్కులు ప్రతి బిడ్డ హృదయములు నూరంతలుగా ఫలింపచేయండి. నీ బిడ్డలని సన్నిధిలో నీకు వచ్చే మనమైతే విన్నవించుకుంటున్నారు. ప్రతి మనవిని అంగీకరించి బిడ్డలకు జవాబులను దయచేయమని మా ప్రభువైన క్రీస్తు నామమున పేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కొరకు రోషం కలిగిన వారిగా ఉండాలి, రోషం కలిగిన సైనికులుగా ఉండాలి, రోషం కలిగిన ప్రార్థనా పరులుగా ఉండాలి, రోషం కలిగిన భక్తి పరులుగా మనము ఉండాలి.
ఎంత గొప్ప గొలియాతు లాంటి బలమైన సమస్యలైనా వాటన్నింటిలో మనం విజయం పొందుకోవాలనంటే దేవుని కొరకు రోషం కలిగిన వారిగా మనం ముందుముగాక.